అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ లివర్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో మనం ఫేస్ చేస్తున్నాం. ఫ్యాటీ లివర్ అందులో మనం మాట్లాడుకోవాల్సింది. ఈ ఫ్యాటీ లివర్ ఎందుకొస్తుందో దానికి చాలా కారణాలున్నాయి. ఒకప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకొచ్చేది. ఆల్కహాల్‌కి ఫ్యాటీ లివర్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నోళ్ళకి కూడా వస్తుంది. దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటున్నారు. కారణాలు అనేకం. స్ట్రెస్ లెవెల్స్ పెరగడం కావచ్చు, యాంటీబయాటిక్స్ యూసేజ్ కానీ, ప్లస్ స్మోకింగ్ లాంటివి తీసుకోవడం కానీ, స్టెరాయిడ్ మెడికేషన్స్ వాడడం కానీ, సరే కారణాలు. ఆ కారణాలు మనకొద్దు ఇప్పుడు. ఈ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 మారుతూ ఉంటుంది. పెరిగే కొద్దీ దాని ఫంక్షన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మనకు ఈ లివర్ అనేది బేసిక్ ఫ్యాక్టరీ. మన బాడీలో ఏ బయోకెమికల్ యాక్టివిటీస్ జరగాలన్నా, బయోకెమికల్ మెకానిజమ్స్ జరగాలన్నా కేవలం లివర్ ద్వారానే అవుతూ ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఆల్ 500 గ్రామ్స్ ఉంటుంది. సో, హాఫ్ కేజీ అంతుంటుంది. కాబట్టి దాని లోపల సెల్స్ లోపల ఫ్యాట్ డిపాజిట్ కావడం వల్ల ఏమవుతుందంటే దాని ఫంక్షన్ డ్యామేజ్ అయితే మీకు ఈ బైల్ యాసిడ్స్, బైల్ సాల్ట్స్ ఇవన్నీ వచ్చి బ్లడ్‌లో చేరతాయి. బ్లడ్‌లో చేరడం వల్ల జాండీస్‌గా మారుతుంది. జాండీస్ వస్తూ ఉంటుంది. కొంతమందికి మైల్డ్ ఉంటుంది. టెస్ట్ చేస్తారు. మైల్డ్‌గానే ఉంది. ఏం అక్కర్లేదులే. దీనికేం చేయక్కర్లేదని చెప్పి వదిలేస్తారు. అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కంటిన్యూస్ కూడా ఉండదు మళ్ళీ. కాబట్టి ఇది అంటే ఇంటర్మిటెంట్ జాండీస్ ఇది. ఎందుకొస్తుందో పోతుందో తెలీదు. కానీ ఆ సింప్టమ్స్ అయితే కనిపిస్తాయి. అంటే వామిటింగ్ సెన్సేషన్ ఒకటి, ప్లస్ స్కిన్ కాస్త యెల్లో కలర్, గోల్డ్ యెల్లో కలర్ మారడం ఒకటి, అలాగే కళ్ళు యెల్లోగా మారడం ఒకటి, ఇటువంటివి ఉంటాయి. కానీ పర్మనెంట్ ఉంటాయంటే ఉండవు. వచ్చిపోతూ ఉంటాయి. ఇలా ఆన్ అండ్ ఆఫ్ వచ్చేది మనకి ఇండికేషన్ ఇస్తుంది బాడీ. మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లోపల లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుందని చెప్పి బాడీ చెప్తున్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దానికి మందులేం వాడక్కర్లేదు ఖచ్చితంగా. నేచురల్ రెమెడీస్‌తోనే మనం తగ్గించుకోవచ్చు. దేంతో తగ్గించుకోవచ్చో తెలుసా? చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. మీకు గావాల్సింది సొరకాయ. సొరకాయ ఒక్కదాంతో ఈ ఇంటర్మిటెంట్‌గా వచ్చేటువంటి జాండీస్‌ని, ఫ్యాటీ లివర్‌ని కూడా తగ్గించుకోవచ్చు. వెయిట్ కూడా తగ్గిపోద్ది దీంతో. తెలుసా? ఎందుకంటే ఈ సొరకాయలో కుర్కుమిన్ అని చెప్పి ఆల్కలాయిడ్స్ ఉంటాయి. అవి ఏడీజీహెచ్ అని చెప్పి దాంట్లో కేటగరీస్ ఉంటాయి. ఈ 4 దీంట్లోనే ఉంటాయి. ఇది కాకుండా స్టెరాల్స్ ఉంటాయి. 2 స్టెరాల్స్. ఇవి కాకుండా ఫైటోకెమికల్స్ ప్రతి దాంట్లో ఉండేటివి ఫైబర్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే డైరెక్ట్‌గా వెళ్లి లివర్‌ని క్లీన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ గాల్ బ్లాడర్‌ని కూడా క్లీన్ చేస్తుంది. దాంతో డైజెస్టివ్ సిస్టము ఆటోమేటిక్‌గా క్లీన్ అయిపోతుంది. ఎందుకంటే ఫైబర్ దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది నేచురల్ డయూరిటిక్. అంటే మన బాడీలో ఉన్నటువంటి ఎక్స్‌ట్రా వాటర్‌ని బయటకి పంపిస్తుంది. సో, వీటన్నిటి వల్ల ఎప్పుడైతే మన లివర్ క్లీన్ అవుతుందో అప్పుడు మెటబాలిక్ రేట్ బాగా పెరుగుతుంది. మెటబాలిక్ రేట్ బాగా పెరిగినప్పుడు చేసేటువంటి నార్మల్ పనులకి ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవ్వడం జరుగుతాయి. దానివల్ల వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. సో, అటు లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. జాండీస్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ వెయిట్ కూడా తగ్గుతారు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా! అందుకని దీన్ని ఖచ్చితంగా వాడాలి. ఎలా వాడాలి చెప్తాను. సొరకాయని తీసుకొని ముక్కలు చేసేసి దాన్ని పైన పెంకు తీసేసేయండి. పెంకు తీసేసి లోపల వైట్‌గా ఉంటుంది కదా! దాన్ని మాత్రం వాడాలి. దాన్ని తీసుకొని దాన్ని గ్రైండ్ చేసేసి జ్యూస్ లెక్క చేసేసుకోండి. జ్యూస్ చేసి దాన్ని ఒక 50 ఎంఎల్, 50 ఎంఎల్ ఆ జ్యూస్‌ని తీసుకొని దాంట్లో కనీసం ఒక స్పూను పటిక బెల్లం కలపండి. మిశ్రీ అంటారు. ఓకే. ఆ పటిక బెల్లం కలిపేసి డైరెక్ట్‌గా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోండి. మీకు ప్రాబ్లమ్ సివియర్ ఉంటే 3 సార్లు తీసుకోవచ్చు. లైట్‌గా ఉంటే 2 సార్లు తీసుకోండి. లేదు వస్తదేమో ముందుగా నేను వాడుకుంటానంటే ఒక్కసారే తీసుకోండి. పర్లేదు. డయాబెటిస్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఏం కాదు. ఎందుకంటే మీకు కొంచెం షుగర్ అక్కడ వచ్చినప్పటికీ కూడా అల్టిమేట్‌గా మీకు లివర్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇక్కడ. లివర్ యాక్టివేట్ అయ్యి మీ షుగర్ మెటబాలిజం అనేది బాగా జరుగుతుంది. గ్లైకాలిసిస్ జరుగుతుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. వాడుకోవచ్చు. కాబట్టి దీన్ని గాని మీరు గాని ఎక్కువ గాని వాడగలిగితే ఎటువంటి మందులు వాడకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈ జాండీస్‌కి కళ్ళలో ఊళ్ళలో ఈ పని చేస్తుంటారు. కళ్ళలో మందేస్తూ ఉంటారు. అవసరం లేదు. అది కూడా అవసరం లేదు. సింపుల్‌గా ఇది చేస్తే చాలు. ఇంకా వీలైతే కూర చేసుకోండి. సొరకాయ కూర చేసుకోండి. ఆ నీళ్ళని పారబోయొద్దు. ఇప్పుడు ఉడకబెట్టేసిన తర్వాత ఆ నీళ్ళని పారబోస్తారు కదా! పారబోయకుండా దాన్ని మళ్ళీ సెపరేట్ తీసుకొని దాన్ని ఏదైనా సూప్ లెక్కో లేకపోతే సాంబార్‌లోనో, రసంలోనో కలుపుకున్నారనుకోండి అద్భుతంగా పనిచేస్తుంది. ఏ మందు వాడక్కర్లేదు. వాడి చూడండి. ఓన్లీ జాండీసే కాకుండా మల్టిపుల్ తగ్గుతాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉంది కదా! అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజులు హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ప్రకాశానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. సింపుల్ రెమెడీస్ మీకున్నటువంటి ప్రాబ్లమ్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.